భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చినట్లుగానే తెలంగాణకు 1948 సెప్టెంబర్ 17న స్వాతంత్ర్యం వచ్చింది. నిజాం నిరంకుశ పాలన, రజాకార్లు, దొరల పాలనకు వ్యతిరేకంగా దాదాపు 30,000 మంది అమరులై పోరాడి సెప్టెంబర్ 17న స్వాతంత్ర్యం తెచ్చుకున్నాం. నిజాం నిరంకుశ పాలనకు విముక్తి ఎలా దక్కింది? నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ సైన్యం దమనకాండకు చరమగీతం ఎక్కడ ప్రారంభమైంది? ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. హైదరాబాద్ విమోచన దినాన్ని కేంద్ర ప్రభుత్వం కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహిస్తూ ఉంది. అందుకు సంబంధించి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఈ యొక్క హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో ఏ విధంగా విలీనమైంది, విమోచనమైంది అనేటటువంటి అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో చరిత్ర యువతకు తెలియజేసే విధంగా ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఈ యొక్క ఎగ్జిబిషన్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని ప్రత్యేకంగా జరుపుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా 1948 సెప్టెంబర్ 17వ తేదీన ఈ యొక్క భారతదేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. హైదరాబాద్ సంస్థానాన్ని పాలించినటువంటి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 7వ నిజాం తన పూర్తి స్థాయిలో కూడా భారత ప్రభుత్వం వద్ద మోకరిల్లినటువంటి సిచ్యువేషన్ ఉంది. దానికి గుర్తుగా ఆ చిహ్నంగా కూడా హైదరాబాద్ విమోచన దినాన్ని నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అవుతుంది. అయితే అనేక రాజకీయ పార్టీలు వివిధ కోణాల్లో కూడా వివిధ పేర్లతో ఈ యొక్క విమోచన దినమని, సమైక్యతా దినమని, ప్రజాపాలన దినోత్సవం అని, అంతేకాకుండా హైదరాబాద్ విలీన విమోచన వీటితో పాటుగానే అనేక పేర్లతో పిలుచుకున్నప్పటికీ కూడా అనేక చారిత్రాత్మక ఆధారాలతో ఈ యొక్క హైదరాబాద్ విమోచనానికి సంబంధించి ఈ యొక్క ఏర్పాటు చేసినటువంటి ఎగ్జిబిషన్ కళ్ళకు కట్టినట్టుగా చరిత్రను చూపించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ సంస్థానానికి సంబంధించి ఈ యొక్క మ్యాప్ మనకు కనిపిస్తూ ఉంది. అందులో అనేక జిల్లాలు ఉన్నాయి, 16 జిల్లాలు ఇందులో ప్రధానంగా ఉన్నాయి. ప్రస్తుతం తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణకు ఈ యొక్క హైదరాబాద్ సంస్థానంలోని 8 జిల్లాలు తెలంగాణలో, మరోవైపు 5 జిల్లాలు మహారాష్ట్రలో, 3 జిల్లాలు కర్ణాటకలో ఈ యొక్క సరిహద్దులు కూడా హైదరాబాద్ సంస్థానాన్ని మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పరిపాలించినటువంటి పరిస్థితి ఉండింది. అప్పట్లో భారతదేశంలో విలీనం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏకతాటిపైకి తీసుకువచ్చి ఆయా సంస్థానాలపై ఒత్తిడి తెచ్చి హైదరాబాద్లో విలీనం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. హైదరాబాద్ దేశంలోనే ఉన్నటువంటి సంస్థానాల్లో అతిపెద్ద సంస్థానం. ఒక దేశంగా, స్వతంత్ర దేశంగా కూడా మన అప్పుడు ఉన్నటువంటి నిజాం పాలకుడు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ప్రకటించుకున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది. హిందీ మాట్లాడేటటువంటి వారు మహారాష్ట్రకు, తెలుగు మాట్లాడేవారు ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా తెలంగాణ కలిపి ఉమ్మడి రాష్ట్రంగా ఏర్పాటు చేయడం, మరోవైపు 3 జిల్లాలను కూడా కర్ణాటకలో కలిపినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి వెట్టి చాకిరీ, దౌర్జన్యాలు, అంతేకాకుండా శిస్తులు వసూలు చేయడం తో ప్రజలను పీడించి అనేక హింసించి కూడా వారి నుంచి శిస్తు రాబట్టేటటువంటి వ్యవస్థలు ఉండేవి. ప్రధానంగా నిజాం పాలనలో రజాకార్లు, దేశ్ముఖ్లు, దొరలు, వీరితో పాటుగానే జాగీర్దారులు, వీరందరూ కూడా వ్యవస్థలుగా ఉండేది. రైతులు, మరోవైపు ప్రజల నుంచి కూడా శిస్తులు పన్నుల రూపంలో కూడా పెద్ద ఎత్తున కలెక్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉండింది. అరాచకాలను నాటి నిజాం ప్రభుత్వంలో ఉన్నటువంటి సైన్యంగా రజాకార్లుగా పిలువబడేవారు. ఆ రజాకార్లు పూర్తి స్థాయిలో కూడా దానికి నాయకత్వం కాసిం రజ్వీ నాయకత్వం వహించేవాడు. అయితే ఎక్కడికక్కడ మహిళల మీద మానభంగాలు, అఘాయిత్యాలు, వీటితో పాటుగానే ఎదురు తిరిగిన వారిపైన పూర్తి స్థాయిలో కూడా కాల్చివేతలు, అదేవిధంగా తీవ్రంగా హింసించి చిత్రహింసలు పెట్టి మరి వారిని చంపేటటువంటి పరిస్థితి ఉండేది. జాగీర్దారులు, పెత్తందారుల పైన కూడా పూర్తి స్థాయిలో వ్యతిరేకత వచ్చి ఉద్యమాలను కూడా చేపట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. అందులో భాగంగానే వచ్చినటువంటి ఉద్యమమే సాయుధ పోరాట ఉద్యమం కూడా వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. దాదాపు 3,000 గ్రామాలను కూడా సాయుధ పోరాట ఉద్యమంలో ఆ యొక్క నిజాం పాలన నుంచి విముక్తి కల్పించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని బైరాన్పల్లి గ్రామంలో రజాకార్ల దాడి జరిగినప్పుడు రజాకార్లతో పోరాడుతూ ఒకే రోజు దాదాపు 100 మంది అమరులయ్యారు. వారు రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేశారు.
వారిని రజాకార్ సైన్యాన్ని కూడా వీరోచితంగా ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉండింది. వారిపైన దాడులు చేసినటువంటి పరిస్థితి ఉండింది. మరోవైపు అదే గ్రామానికి దాడులు చేసిన తర్వాత మహిళలను వివస్త్రాలను చేసి బతుకమ్మను ఆడించినటువంటి పరిస్థితి కూడా అంత దౌర్జన్యాలు దాష్టికాలు నిజాం పాలనలో జరిగాయి. రజాకార్లు దాడులను కూడా తాము రక్షించుకునేందుకు గ్రామస్తులు ఏకతాటిపైకి వచ్చి ఈ యొక్క బుర్జులను కూడా ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా ఈ యొక్క మరో ముఖ్యమైనటువంటి కీలక ఘట్టం అటు భారతదేశ మిలిటరీ పూర్తి స్థాయిలో సైన్యం పోలీసు చర్యగా మనం చూస్తూ ఉంటాం. చరిత్రలో మిగిలిపోయేటటువంటి అంశం. పెద్ద ఎత్తున ఈ యొక్క పారామిలిటరీ బలగాలతో హైదరాబాద్ సంస్థానాన్ని ముట్టడించేందుకు చేరుకునేటటువంటి క్రమంలో సెప్టెంబర్ 13వ తేదీన 1948లో హైదరాబాద్ సంస్థానం పైన ఈ యొక్క పోలీస్ చర్య ప్రారంభమైంది. ఆ తర్వాత ద్విముఖ వ్యూహాలతో ప్రధాన సైనిక దళాలతో కూడా అటు షోలాపూర్ హైదరాబాద్ రోడ్డు మార్గంగా మరోవైపు విజయవాడ హైదరాబాద్ మార్గంలో ఈ యొక్క పోలీస్ చర్య అప్పటికే ప్రవేశించింది. దిక్కుతోచని స్థితిలో కూడా ఆ తర్వాత 5 రోజుల పాటు నిజాం కేంద్ర ప్రభుత్వం ముందు మోకరిల్లినటువంటి పరిస్థితి కూడా మనకు కళ్ళకు కట్టినట్టు వివరించేటటువంటి ఫోటో ఎగ్జిబిషన్ ఈ యొక్క ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఎక్కడెక్కడ ఎటువంటి ఇబ్బందులు పడ్డారు, వారు ఏ విధంగా తిరుగుబాటు చేశారు అనేటటువంటి అంశానికి సంబంధించి కూడా ఇందులో పూర్తి స్థాయిలో వివరించేటటువంటి ప్రయత్నం చేశారు. మరోవైపు రామ్జీ గోండ్ ప్రస్తుతం నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి ఆసిఫాబాద్కు చెందినటువంటి ఒక గోండ్ గిరిజన జాతికి చెందినటువంటి రామ్జీ గోండ్ ఆ గిరిజన తెగకు పెద్ద ఎత్తున ఆయన పూర్తి స్థాయిలో కూడా ఆయన ఒక రాజుగా ఉండేవాడు. పూర్తి స్థాయిలో కూడా రామ్జీ గోండ్ రాజ్యంలోకి ఈ యొక్క అక్రమంగా బ్రిటిష్ సైనికులు కూడా ప్రవేశించిన నేపథ్యంలో ఏ విధంగా ఈ యొక్క బ్రిటిష్ సైనికులకు ఆయన బుద్ధి చెప్పేటటువంటి క్రమం చేశారు. ఆ బ్రిటిష్ సైన్యం పైన కూడా పెద్ద ఎత్తున పోరాటం చేసిన నేపథ్యంలో కూడా దాదాపు 1000 మందిని రామ్జీ గోండ్తో పాటుగానే 1000 మంది సైనికులను ఒకే చోట మర్రి చెట్టుకు ఉరివేసి వేలాడదీసినటువంటి ఘటన కూడా మనకు బయట కనిపించే విధంగా కూడా ఫోటో ఎగ్జిబిషన్ బయట ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇదంతా కూడా అప్పటి నిజాం నవాబు పరిపాలనలోనే జరిగింది. 1960 ఏప్రిల్ 9న కూడా జరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు భాగిరెడ్డి వర్మ ప్రత్యేకంగా హైదరాబాద్కు సంబంధించి కీలకంగా హైదరాబాద్ సంస్థానంలో కీలకంగా విముక్తి కోసం పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన గురించి కూడా ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా ఈ యొక్క విమోచనానికి సంబంధించినటువంటి హైదరాబాద్ కోసం పోరాడినటువంటి అనేక మంది వ్యక్తులు మహనీయుల కోసం ఈ యొక్క ఫోటో ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేశారు. ఏ విధమైనటువంటి ఈ యొక్క విమోచనం జరిగింది, ఈ విమోచనానికి సంబంధించినటువంటి ఓవరాల్గా చరిత్రను తెలియజేసే విధంగా కూడా ఈ యొక్క ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఒక విమోచన హైదరాబాద్ సంస్థానాన్ని ఒక ప్రత్యేక దేశంగా స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నప్పటికీ కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి వెట్టి చాకిరీ ప్రజల నుంచి వస్తున్నటువంటి తిరుగుబాటుతో పాటుగానే కేంద్ర ప్రభుత్వం ఒత్తిడితో ఈ యొక్క పోలీస్ చర్య ఆపరేషన్ పోలోలో భాగంగానే ఈ యొక్క హైదరాబాద్ విమోచనం జరిగింది. అటు పూర్తి స్థాయిలో అనేక విధాలుగా పిలుచుకున్నప్పటికీ కూడా నిజాం పరిపాలన పోయి భారతదేశంలో స్వతంత్ర దేశంలో కూడా కలిసినటువంటి పరిస్థితి అయితే ఉండింది. కెమెరా పర్సన్ జనార్దన్ రెడ్డితో రాజ్ న్యూస్ హైదరాబాద్.